యేసు ప్రభు శిలువ మీద వ్రేలాడుతూ ఉండగా ఆయన చేతులు కదపలేడు. 2 చేతులు శిలువకు చీలలతో కొట్టబడ్డాయి. పాదము కిందికి దిగి రాలేడు. ఆ 2 పాదములు ఒకదాని మీద ఒక పాదం పెట్టి మేకులతో కొట్టారు. చేతులలో 6 అంగుళాల చీలలు, పాదాలలో 9 అంగుళాల మేకులు, తల మీద ముళ్ళ మకుటం. అంటే కొంచెం పైకి తలెత్తితే ఊరట కలుగుతుంది. యేసు ప్రభు తల పైకెత్తలేడు. పైకెత్తితే ఈ బలుజు ముళ్ళులు తలలో దిగబడిపోతాయి. ఆయన ఆపాదమస్తకం రక్తసిక్తమైపోయింది. కొరడాలతో కొట్టారు. ఆయన దేహంలో ఉన్న అంతా కూడా ఇస్ గాన్, డీహైడ్రేటెడ్. ప్రభు అన్నీ కూడా మరి ప్రక్కలో బల్లెంతో పొడిచారు. ఆ ప్రభు ఆ సిలువలో ఉండి ఆ సిలువ దగ్గర ఉన్న తల్లిని చూచిన వెంటనే తన హృదయం ద్రవీభవించింది. అయ్యో, నేను వెళ్ళిపోతున్నాను కదా, మరి నా తల్లి సంగతి ఏంటి? సిలువ మీద వ్రేలాడుతూ ఆఖరి రక్తపు బొట్టు కారు వరకు శ్రమలు అనుభవిస్తూ ఉన్న ప్రభు ఆ సిలువ చెంత కూర్చొని ఉన్న తల్లిని చూడగానే తన హృదయం ద్రవీభవించింది. మనం అంటాం, పరిస్థితులు బాగలేవు పాస్టర్ గారు, ఇంట్లో పరిస్థితులు బాగలేవు, అవి చెప్తా ఉంటాం. ఎటువంటి పరిస్థితులలో యేసు ప్రభు తండ్రి ఇచ్చిన ఆదేశం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడైన నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపమని తండ్రి అయిన ఆదేశాన్ని కుమారుడైన యేసు ఆదర్శంగా నిలవబెట్టాడు. ఆ మాతృమూర్తిని చూడగానే ప్రభు హృదయం ద్రవీభవించింది.